లేదా లోకేష్ టూర్ వెళ్ళారు, 10 వాహనాలే ఉండాలి, నడవడానికి వీలు లేదు, లేకపోతే బస్సు ఎక్కి తిరగాల, బండి ఎక్కి తిరగాల, రోడ్డు మీద వెళ్ళడానికి వీలు లేదు అని ఏమైనా పెట్టారా? పెట్టలేదు. లేదు. చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్రలు చేశారు. బస్సు ఒకటే ఉండాలి, వెనకాల ఎవడు ఎక్కకూడదు, చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు, ఓ 10 మందికి మించి ఉండకూడదు అని చెప్పారా? లేదు కదా. ఆయన ఏ వేరే ఏరియాకి వెళ్తారో ఆ ఏరియాకి పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టూర్లు జరిగినాయి, దాంట్లో అంతే కదా. ఆయన అయితే ఏకంగా క్రేన్లు పెట్టి పెద్ద పెద్ద గజమాల మీద ఆపేసి ఎంత హడావుడి చేసి ఆపారా? పోనీ వారాహి ఆ వాహనం వేసుకెళ్ళిన లేదు. నువ్వు ఏదైనా ఇంతే తిరగాలి, ఇంతమందే ఉండాలని ఏమైనా ఉన్నదే? లేదు కదా. కానీ అదేమో విధ్వంస పాలన, అదేమో అరాచక పాలన, అభివృద్ధిని నిరోధక పాలన. ఇప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకోవాలంటే ఈ కలర్ తీసుకుని వెళ్ళాలా, వెనకాల డ్రై కలర్ ఎట్లా వేసుకోవాలి, ఇది కూడా రేపు పొద్దున ఏమన్నా రాసిస్తే పోతుందేమో పోలీసులు. మరి మనం పోలీస్ శాఖలో ఉన్నామా, ప్రభుత్వంలో ఉన్నామా, లేకపోతే మనకేం సంబంధం లేదు, మేము ఏం చేసినా జనాలు వెర్రిగొర్రెలాగా నమ్మేస్తారు, మేము ఎట్లాంటి షరతులు పెట్టినా సరే దాన్ని గొప్పగా ప్రశంసించే విద్యావంతులైన మూర్ఖులు ఉంటారు, మేమేం చేసినా కరెక్ట్, ఎదురోళ్ళందరూ రాక్షసులను రాసేటటువంటి మీడియా ఉంటుంది కాబట్టి మేము ఎట్టబడితే అట్ట రాస్తామంటున్నారో తెలియదు. పోనీ ఏమన్నా ఉగ్రవాద చర్య లేకపోతే నక్సలైట్ల చర్య వాళ్ళ మీటింగ్ల? అసలు ఇంతవరకు ఒకళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదని పెట్టేటటువంటి విచిత్రమైన పర్మిషన్, అర్థం పర్థం లేనటువంటి ఆంక్ష.